మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఏదో కొంచెం పొలిటికల్ హికప్ ప్రెజర్ ఉన్నది కాబట్టి హోటల్ వాళ్ళు మనము యాక్చువల్గా స్క్రీన్ పెట్టి మంచి ప్రజెంటేషన్ ఇచ్చి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కుమ్మక్కైన పెద్ద మనుషులు, చిన్న మనుషులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరినీ ఆధారాలతో సహా ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటే వాళ్ళ మీద విపరీతమైన పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చి లోపల పెట్టుకొని లేదు కాబట్టి వాళ్ళ పోలీస్ వారి సహకారంతో ఏసీపీ గారితో ఇప్పుడే మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇక్కడ టెంపరీ పర్మిషన్ తీసుకొని ప్రెస్ మీట్ చేస్తున్నాం. దానికి మీకు అందరికీ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎవరు వాళ్ళు పేపర్ మీదనే ఉన్న ఆర్గనైజేషను వాళ్ళు ఎక్కడ అని మా మంత్రి వివేక్ గారు మాట్లాడినట్టు తెలిసింది. మేము వివేక్ గారికి తర్వాత వారి మిగతా సహచర మిత్ర బృందానికి, విశాఖ ఇండస్ట్రీస్కు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఒక క్లారిఫికేషన్ ఏదలుచుకున్నాం. మీకు మాకు పర్సనల్గా శత్రుత్వం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ పైన అక్రమంగా కబ్జా పెట్టుకున్నది కాబట్టి మీరు మీ కాన్స్టిట్యూషన్, మీ పేరెంట్ బాడీ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతలేరు కాబట్టి మీరు ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు, అంటే 80 నుంచి 100 కోట్ల రూపాయలని ఇప్పుడు లెక్క తెలియదు. ఇంతకుముందున్న అరెస్ట్ అయిన ప్రెసిడెంట్ చెప్పిన లెక్క ప్రకారమే సంవత్సరానికి దాదాపు 100 కోట్ల రూపాయలు వస్తుంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు, జిల్లాలకు సంబంధించిన యువ క్రికెటర్లకు సంబంధించిన డబ్బులు, ఆ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డబ్బులు ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న పెద్దలు లెక్కలు చూపేయకుండా మింగేస్తున్నారు కాబట్టి క్రిమినల్ కేసులు అయినాయి. మీ మీద ఏసీబీ కేసులు అయినాయి, ఈడీ రైడ్లు అయినాయి, సిఐడి కేసు రిజిస్టర్ అయింది. ఇంతవరకు మీ ఆఫీస్ బేరర్స్ అరెస్ట్ అయినారు. ఫర్దర్గా సిఐడి కేసులు పెండింగ్ ఉన్నాయి కూడా. కంప్లైంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయండి, డిస్పోజ్ చేయండి అని 4 వీక్స్ టైం గౌరవనీయ లోకాయుక్త గారు 4 రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చారు. ఇలా అంతా కాన్స్టిట్యూషనల్గా జరుగుతున్నది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎక్కడంటే ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో ఉన్నది, ప్రతి తెలంగాణ క్రికెట్ ప్లేయర్ గుండెల్లో ఉన్నది. 12 సంవత్సరాల నుంచి 2000 సార్లు పైన పేపర్లలో ప్రకటనలు మీలాగా డబ్బులు ఇచ్చే ప్రకటనలు చేయలే. మేము టోర్నమెంట్లు ఆడిపిస్తే, పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టెక్నికల్గా బీసీసీఐకి సంబంధించిన అప్రూవ్డ్ సాఫ్ట్వేర్, బీసీసీఐకి సంబంధించిన అప్రూవ్డ్ మెంబర్స్ అందరూ వాడే సాఫ్ట్వేరే మేము వాడినాం. దాంట్లో ఉన్న రికార్డు ప్రకారం దాదాపు 6000 పైన మ్యాచ్లు, 78 స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు, బీసీసీఐ ఫార్మెట్లో టోర్నమెంట్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో, ప్రతి టౌన్లో, ప్రతి జిల్లాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉన్నది. అయ్యా మంత్రి వివేక్ గారు, మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, మీ అన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, మీ విశాఖ ఇండస్ట్రీస్ కానీ, మీరు గవర్నమెంట్లో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన డబ్బుల విషయంలో కుమ్మకు రాజకీయాలు చేశారని మేము చెప్పలే. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీలో రాసిండ్రు. పారా నంబర్ 20, రిపోర్ట్ డేట్ 29 అక్టోబర్ 2023, పారా నంబర్ 20 చదవండి. ఆర్బిట్రేషన్ మ్యాటర్ కుమ్మక్కై చేసింది ఇది. One Mr. Vivekanand, who is a earlier so-and-so president, past president of Hyderabad Cricket Association, colluded petition వేయించి అనవసరంగా 25 కోట్ల పైన ఇంట్రెస్ట్లో కలిగితే దాదాపు 40 కోట్ల పైన అవుతున్నాయి. ఈ డబ్బులు అక్రమంగా ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఇచ్చిన డబ్బులు కొట్టేస్తున్నారని ఆయన రిపోర్ట్లో ఇచ్చిండు. నేను చెప్పింది కాదు అది, నేను ఆ విషయం చెప్పిన. రెండో విషయం, మీరు ఏ ఆర్డర్, ఏదే కమర్షియల్ కోర్ట్ ఆర్డర్ ద్వారా 68 కోట్ల రూపాయలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు మీరు డ్రా చేసుకున్నారో అవి ఆ కమర్షియల్ కోర్టు ఆర్డర్లో రాసింది. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరిగా కొట్లాడలేదు. విశాఖ ఇండస్ట్రీస్ ఇందులో గెలిచినా కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుట్ర ఇందులో బయటపడిందని ఆర్డర్లో రాసిండ్రు వాళ్ళు. మేము చెప్పేది ఏంటండి, ఇంకో విషయం, మీరు లీగల్ నోటీసులు మాట్లాడినట్టు మీరు పంపించిన లీగల్ నోటీస్ అయ్యా మేము సిఐడి వారికి విత్ ప్రూఫ్స్ 5th March 2026 సిఐడి వారికి, డీజీ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. దాన్ని ఇంటర్నల్గా నోట్ ఫైల్ మూవ్ అయింది కానీ ఫర్దర్గా ఎఫ్ఐఆర్ కాలేదు, పేపర్లో వార్తలు వచ్చినాయి. ఆ విషయంలో మేము లోకాయుక్త గారిని అప్రోచ్ అయితే వారు 4 వీక్స్ లోపల ఈ పెండింగ్ కంప్లైంట్స్, అదొకటే కాదు, మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన 600 కోట్ల స్కామ్ ఏదైతుందో, ఈ 15 సంవత్సరాల్లో కొటేషన్ అనేది 18 జిహెచ్ఎంసీ క్లబ్స్ సంబంధించి ఏదైతే 18 క్లబ్లను కొట్టేసి ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్న నిన్న అన్అఫీషియల్గా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని పెట్టుకున్న శేషనారాయణ కాన్స్టిట్యూషన్లో స్పోక్స్ పర్సన్ లేదు. ఇది పొలిటికల్ పార్టీ కాదు. మీరు కుమ్మక్కు రాజకీయాలే. ఒకరోజు ఒక పక్కన వివేక్ గారు, ఒక పక్కన మీరిద్దరు ఈ విశాఖ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్ మ్యాటర్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఒక ఆయన ప్రెసిడెంటు, ఒక ఆయన సెక్రటరీ, మీరిద్దరు తోడు దొంగలు. అది మా ఆరోపణ. మీరు లీగల్ నోటీస్ పంపిస్తే మేము సమాధానం చెప్పినాం, అయిపోయింది. ఇంకేమున్నదండి? మీరు లీగల్గా ఉంటే కోర్టులో చూసుకుందాం, లాయర్లు ఉంటారు, మేము చూద్దాము. దానికి పబ్లిక్లోకి వెళ్ళి మీరు రచ్చ చేయడం అవసరం లేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి ఇప్పటి వరకు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన లెక్కల్లో అవకతవకలు మేము గవర్నమెంట్కు సీఎం గారికి రాసినాం, చీఫ్ సెక్రటరీ గారికి రాసినాం, సిఐడి గారికి రాసినాము. సిఐడి వాళ్ళు దాని పరిశీలనలో ఉన్నది, లోకాయుక్తకు రాసినాం. మేము సిస్టమ్ దాటి రవణ ఇట్లా ఇంకా సిస్టమ్ దాటి బయటకు పోలేదండి. మేము సిస్టమ్ ప్రకారం కొట్లాడుతున్నాం. మీరు రాసుకున్నాం, మీ పేరెంట్ బాడీ బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాసుకున్నాం. శేష్ నారాయణ అవాకులు చివాకులు మాట్లాడొద్దు. జిహెచ్ఎంసీ క్లబ్ కొట్టేసి నువ్వే ఆ పేరు మైసారం అనే క్లబ్, మైసారం అనే జిహెచ్ఎంసీ క్లబ్ కొట్టేసి దాన్ని దొంగతనంగా అడాప్ట్ చేసుకొని అందులోంచి దాన్ని భారత్ క్రికెట్ క్లబ్ అని పేరు మార్చి నిన్న మొన్న దాంట్లో ఉన్నది నువ్వు. జిహెచ్ఎంసీ క్లబ్ల మీద మేము కేసు పెడితే సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీ బండారం బయటకు వచ్చింది ఆల్రెడీ. మీరేంది మా మీద మాట్లాడేది? మిమ్మల్ని ఎవరు అప్రూవ్ చేశారు? స్పోక్స్ పర్సన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది అసలు TG20 అని అప్రూవ్డ్ లీగు. దానికి మీ జనరల్ బాడీ ఒప్పుకోదు, గవర్నింగ్ కౌన్సిల్ ఇల్లీగల్, బీసీసీఐ పర్మిషన్ ఇవ్వదు, అయినా HCA లోగో పెట్టుకుంటారు. ఇది పద్ధతేనా? హోటల్లో మీటింగ్ పెట్టుకుంటుంటే ప్రెజర్ పెడతారు వాళ్ళ మీద. మీరు బీసీసీఐ వచ్చిన డబ్బులు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 100 కోట్ల రూపాయలు మీరు కొట్టేసిరో మేము జేబుల్లోంచి వేసుకొని పేద పిల్లల క్రికెట్ ఆడిస్తున్నాం. మేము ఇక్కడ భోజనం చేస్తే మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని చేస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ కానీ డబ్బులు ఇవ్వలే మాకు. గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, గ్రౌండ్లు ఇచ్చింది, అడిగినప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. నువ్వేమి ఇచ్చినావు వివేక్? నువ్వు అక్కడి నుంచి చేసినారని మీరందరూ జిల్లాల పేరు చెప్పేది చేస్తామంటారు కదా. అక్రమంగా థర్డ్ పార్టీస్కి జిల్లాల పేరు బ్రాండింగ్ చేసి మీరు అమ్ముతున్నారు, తప్పు అని చెప్పినాం. నిన్న మొన్న దాకా వివేక్ గారి గురించి, మంత్రుల గురించి మాట్లాడలేము మేము. ఇవాళ తెలిసింది ఈ TG20 లీగ్లో ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా ఇది లీగల్గా లేదని వెనకడుగు వేస్తుంటే పరువు కాపాడడానికి మంత్రులు ఎమ్మెల్యేలు మేము పరువు దక్కించడానికి మీకు అండగా వస్తే వాళ్ళని ముంగడబెట్టి ఇది మినిస్టర్ల లీగు, ఇది ఎమ్మెల్యే లీగ్ అని చెప్తారు. అది కాన్స్టిట్యూషన్ తప్పయ్యా బాబు. 2022లోనే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కావద్దు, ఆఫీసర్లు ఇన్వాల్వ్ కావద్దు చెప్పిరు ఇలా. మీరు 2022లో హైకోర్టు ఆర్డర్ ఉన్నది, అంతకుముందు బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉన్నది. ఇది కాదని మీరు ఇవాళ మళ్ళీ మినిస్టర్లు మంత్రులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు నువ్వు తీసుకొని నువ్వు పంచేది వివేక్, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచు. బీసీసీఐ చెప్పింది కదా TCA ద్వారా వర్క్ చేయండి అని, 2021లో ఆర్డర్ చెప్పింది. TCAతో కొలాబరేట్ కావాలని BCCI చెప్పింది. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు మీరు? డబ్బులు మేం కదా ఖర్చు పెట్టేది. నువ్వు మంత్రివి, నీకేం సంబంధం హైదరాబాద్ క్రికెట్కి సంబంధించి? హైదరాబాద్ HCA BCCI TCA చూసుకుంటాయి, మధ్యలో నువ్వెవడు మాట్లాడడానికి? లీగల్ నోటీసులు పంపిస్తే CID సమాధానం చెప్తుంది, మేము సమాధానం చెప్తాము, కోర్టు సమాధానం చెప్తుంది. కోర్టులో పిటిషన్ ఫైల్ అయినది, కోర్టుకు నువ్వు రెస్పాన్స్ రిప్లై. CBI ఎంక్వైరీ కావాలని చెప్పిందని నువ్వు పార్టీ, నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది, జరిగినప్పుడు దానికి సమాధానం చెప్పు లీగల్గా. పేపర్లో రాయించుకుంటే కాదు, ఉట్టిగానే చిల్లరగా మాట్లాడదు కాదు. గౌరవం మీరు గౌరవం మాట్లాడుతున్నాం, మీరు గౌరవం కాపాడుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే TG20 లీగ్ విషయం మళ్ళీ చెప్తున్నాం. క్రికెట్ ప్లేయర్లు ఆడేవాళ్ళు రూల్ నెంబర్ 31 అప్లై అవుతుంది. ఇప్పుడు నేను లీగల్ నోటీసు పంపించినాం విజయ్ దేవరకొండ గారికి, వెంకటేష్ గారికి, తిలక్ వర్మ గారికి, సిరాజ్ గారికి, అంబటి రాయుడు గారికి, మా అడ్వకేట్ ఇక్కడ రామచల్ల గారు లీగల్ నోటీసులు పంపిస్తే వాళ్ళకి లీగల్గా మాకు సమాధానం చెప్పి మేము సాటిస్ఫై అయితే మీరు TG20లో పార్టిసిపేట్ చేస్తారా, ఎంటర్ చేస్తారా మీ ఇష్టం. మీరు ఆ విషయంలో లీగల్గా పోతుంది. వెనకాడు సెలబ్రిటీస్ అందరూ వెనకాడు చేసిరు ఆల్రెడీ. నేను అంబటి రాయుడు 3 రకాల ట్వీట్లు చేసిండు, నాకు ఈ సంబంధం లేదు అని ట్వీట్ చేసిండు. దాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతలేదు. మేము ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మేము వీళ్ళు గడబడి చేయదలుచుకుంటే మీ స్టేడియంకి వస్తుంటే, మేము మీ ఆఫీస్ మీద గొడవ చేస్తుంటే, చట్టపరంగా న్యాయపరంగా కోర్టుల ద్వారా మేము పోతున్నాం, మీడియా ద్వారా పోతున్నాం. మీరు సమాధానం చెప్పండి. రాతపూర్వకంగా మీకున్న ఒక పత్రం, ఇట్లా ఈ పత్రం నాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చలేకపోతున్నావు? నేను ఆగంరావుని అడుగుతున్నా, శేష్ నారాయణ అడుగుతున్నా, నేను మీ ప్రెసిడెంట్ లేడు, ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు, సెక్రటరీ జీవన్ రెడ్డిని అడుగుతున్నా, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను అడుగుతున్నా. BCCI కనుక మీరు అన్ని కంప్లైంట్స్ కరెక్ట్ నేను రాసి మీకు పర్మిషన్ ఇచ్చిన పత్రం ఇట్లా ఎందుకు ఇచ్చలేకపోతున్నావు? ఏం తప్పు చేశారు మీరు? అంత దొంగతనంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలంగాణ పిల్లల భవిష్యత్తు, తెలంగాణ క్రీడాకారుల డబ్బులు, వాళ్ళ కెరీర్లన్నీ కొల్లగొడుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరందరూ క్రిమినల్స్. మీకు సహకరిస్తున్న వాళ్ళు మంత్రులైనా సరే, మినిస్టర్లైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, మీకు సహకరించిన వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఆధారాలతో మళ్ళీ CM గారికి, CIDకి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. మేము వెనుక పోయేది లేదు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నాం. మరి కాసేపట్లో లీగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్ ప్రారంభమైన తర్వాత సార్ ఆ లీగ్ వాల్యూ లేదు, చిల్లర అయిపోయింది. అది వాళ్ళు పర్మిషన్ లేని లీగ్, అది చిల్లర లీగు. ఆ సెలబ్రిటీస్ ఎవరు వస్తలేరు, దానికి వాల్యూ లేదు.
కార్పొరేట్ కంపెనీస్ కోట్ల రూపాయలు పెడతామని వెనకడుగు వేసిండ్రు. అదే వాళ్ళ పరువు కాపాడడానికి ఈగోతో లేదా రిక్వెస్ట్ చేసుకుంటే మంత్రులు మినిస్టర్లు ఏదో బ్లెస్సింగ్ చేసి పోనీ ఆడుకొని అని చెప్పి చేస్తున్నారు. అంతే తప్పితే దానికి ఒక శాంక్టిటీ లేదు, రూల్స్ ప్రకారం పోతలేదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, నాకు వాడెవడో వచ్చిండు, వీడెవడో పర్మిషన్ ఇచ్చిండు, నాకు బీసీసీఐ ఇచ్చిందని చెప్తుంటే ఇచ్చిన పత్రం చూపించమంటారు. మేము మీ దగ్గర 2018లో మీకు పర్మిషన్ క్యాన్సిల్ అయింది, మీ ప్రీమియర్ లీగ్ పర్మిషన్ లేని పత్రం నేను ప్రొడ్యూస్ చేసిన, కోర్టులో సబ్మిట్ చేసిన, సిఐటికి సబ్మిట్ చేసిన, లోకాయుక్తకు సబ్మిట్ చేసిన, సీఎం గారికి ఇచ్చిన దాంట్లో అటాచ్మెంట్ ఉన్నది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన డీజీపీకి పెట్టిన దాంట్లో ఉన్నది. నీకు పర్మిషన్ లేనిది నా దగ్గర ఉన్నది. ఆ తర్వాత నువ్వు తెచ్చుకున్న పర్మిషన్ నువ్వు చూపి, ఎందుకు చూపించలేకపోతున్నావు? ఇవాళ నువ్వు TG20 లీగ్ పెట్టుకో, ఆడుకో. అట్లా కాకా వెంకటస్వామి టౌన్ అప్రూవల్ లేకుండా దాని మీద కంప్లైంట్ చేసినాము. మస్తు మంది తండ్రుల పేరు మీద, నాయనల పేరు మీద, మామల పేరు మీద, దోస్తుల పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్ చిల్లర మస్తుగా అవుతాయి. దాన్ని ఎవడు కేర్ చేస్తలేడు. BCCI కంట్రోలింగ్ బాడీ కాబట్టి ఈ దేశానికి, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాకు రైట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి, అందరు క్రికెటర్లు తయారు చేసుకున్న సంస్థ కాబట్టి, చట్టపరంగా న్యాయపరంగా మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి, సుప్రీంకోర్టు పర్మిషన్ తోటి మేము తీసుకున్న ఆర్డర్ ఉంది కాబట్టి, BCCI ఇచ్చిన ఆర్డర్ ఉంది కాబట్టి జిల్లాలపైన మాకు హక్కు ఉంటుంది. మీరు జిల్లాల పేరు మీద అనేది చెల్లదు. మీరు లీగ్ ఆడుకోవచ్చు. కర్ణాకర్ చెప్తున్నా, మీరు వెళ్ళి జిల్లా ఇవాళ లీగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మేము చిల్లరగా పోయి కొట్లాడు అడ్డమడేది ఉండదు. మీరు న్యాయపరంగా లేకపోతే రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో 3 రోజులకు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు మీ లీగ్ చెల్లదని డిక్లరేషన్ చేసిన తర్వాత ఇలా ఆడే ప్లేయర్లు, అఫీషియల్స్, ఎండార్స్మెంట్ చేసిన వాళ్ళు, సెలబ్రిటీసు అందరి మీద కేసులు అవుతాయి. ఎందుకంటే ఇల్లీగల్ దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. వేరే సెలబ్రిటీ ఎండార్స్మెంట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ లైసెన్స్డా కాదా, అది పద్ధతి ప్రకారం ఉందా లేదా, ఈ చట్టం ఈ దేశంలో ఈ ప్రోడక్ట్ నమ్మడానికి ఒప్పుకుంటుందా లేదా, అది వెరిఫై చేయాలి. అట్లా వెరిఫై చేయకుండా ఈ సెలబ్రిటీసు ఈ హైదరాబాదు క్రికెట్ చేసే TG20 లీగ్ ఇల్లీగల్ లీగ్ను ఎండార్స్ చేస్తే లీగాలిటీ ఉండదు అని నోటీసులు పంపించాం కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు ఇది కరెక్ట్ ఉందా లేదా చూసుకుని అది కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తే ముందుకు పోనీ మేము ఛాలెంజ్ చేస్తాం. అది కరెక్ట్ లేదనుకుంటే వాళ్ళు డ్రాప్ అవుతారు, మేము కూడా అలిగేషన్ డ్రాప్ చేసుకుంటాం. TG20 లీగ్ అనేది చిల్లర లీగు, దాన్ని మేము లెక్క పెడతలేము. అలా ప్లేయర్లందరూ హైదరాబాద్ అకాడమీలో డబ్బులు ఇచ్చి ఆడుతున్నారు. ఎవడు కూడా మెరిట్తో లేడు. మా దగ్గర 22,000 మంది ప్లేయర్ల డేటాబేస్ ఉంది జిల్లాలలో. ప్రతి జిల్లాలో మాకు సెంటర్ ఉంది. ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి ఇది బాగుంది అని మీరు చెప్పేయండి, మేము ఊరుకుంటాం. 100 మంది పేరెంట్స్ మాకు ఫోన్లు చేస్తున్నారు, అన్యాయంగా తెలంగాణ పేరు మీద కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని చెప్పి. ఇట్లా మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో కాలం చెల్లదు. ప్రభుత్వాలే కూలిపోయినాయి, ప్రజలకు వాయిస్ అది ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం మీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనే భయంతో మీరు ఇట్లా ప్రెస్ మీట్లు ఆపితే రోడ్ల మీద పెట్టుకుంటాం, ధర్నాలు చేస్తాం, తర్వాత ప్రజా ఉద్యమం కింద కన్వర్ట్ అవుతుంది. ఎట్లా ఆపుతారండి మీరు?